ఫైన్. నెక్స్ట్ క్లాస్ వచ్చి ఇదేంటి అంటే కనుక మనం స్టార్టింగ్ చెప్పుకున్నాం కదా శాంపుల్ స్పేస్ అని, అది సమ్స్లో ఎలా ఉంటుంది ప్రాక్టికల్గా చూద్దాం. అంటే ఒకవేళ మనం ఎలా చూసాం, ఒక కాయిన్ 1 కాయిన్ ఈస్ టాస్డ్ అయితే కనుక శాంపుల్ స్పేస్ ఎంత ఇలా చూసాం కదా. ఈసారి నేను 2 కాయిన్స్ టాస్ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడు. వెన్ 2 కాయిన్స్ ఆర్ టాస్డ్, అప్పుడు శాంపుల్ స్పేస్కి ఛాన్సెస్ చెప్పడానికి ట్రై చేయండి. ఏం రావచ్చు, 2 హెడ్స్ పడవచ్చు, ఒక హెడ్ ఒక టేల్, ఆర్ ఒక టేల్ ఒక హెడ్, 2 టేల్స్ పడవచ్చు కదా. 2 హెడ్స్ ఆర్ 2 టేల్స్ మీరు జనరల్గా చెప్పేది. 1 హెడ్ 1 టేల్ అంటాం, కానీ అది ఎలాగ ఆర్డర్లో, హెచ్టి ఆర్ టిహెచ్. ఎప్పుడు ఆర్డర్ చాలా 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 ఇంపార్టెంట్, సో ఆర్డర్ మర్చిపోవద్దు. ఓకే. నెక్స్ట్ ఈసారి 2 కాయిన్స్ కాదు 2 డైస్ రోల్ చేశాను. 2 డైస్ ఆర్ రోల్డ్. అప్పుడు ఏమవుతుంది, శాంపుల్ స్పేస్ ఏమైనా రావచ్చు, 1 1 కదా. సింగిల్ డై అంటే ఎన్ని ఉంటాయి మొత్తం, జనరల్ 6 సైడెడ్ డైసే ఉంటాయి. సో నేను 2 టాస్ చేస్తున్నాను, సో ఛాన్సెస్ ఎలా ఉండొచ్చు, 1 1 1 2 అప్ టు సో ఆన్ 1 6. అదే మాదిరి 2 1 2 2 2 6, అలాగా 6 1 నుంచి 6 6 దాకా రావచ్చు. ఇక్కడ n of s అంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ అ శాంపుల్ స్పేస్ ఎలా వస్తుంది జాగ్రత్తగా చూడండి. ఇక్కడ n of s ఈజ్ ఈక్వల్ టు 4 కదా. ఈ n of s వాల్యూ దీనికి ఎలా వచ్చింది అంటే నెంబర్ ఆఫ్ సైడ్స్ పవర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రోల్డ్. జాగ్రత్తగా చూడు, ఫస్ట్ దానికి ఇస్తున్నాను నేను ఇక్కడ నెంబర్ ఆఫ్ సైడ్స్. కాయిన్కి ఎన్ని సైడ్స్ ఉంటాయి, 2 సైడ్స్ ఉంటాయి నాన్న. నెంబర్ ఆఫ్ టైమ్స్, నేను ఎన్ని టైమ్స్ రోల్ చేశాను, టాస్ చేశాను దాని కాయిన్ని 2 టైమ్స్. సో 2 స్క్వేర్ 4 అనేది n of sకి ఆన్సర్ అవుతుంది. సేమ్ అదే ఈసారి 2 డైస్ రోల్ చేస్తున్నాను. ఫార్ములా ఫాస్ట్గా చెప్పాలంటే ఎలా చెప్పచ్చు, n of s ఈజ్ ఈక్వల్ టు 2 డైస్ రోల్ చేస్తున్నాను. ఈచ్ డై మీద ఎంత ఉంటుంది, 6 ఫేసెస్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ ఫేసెస్ పవర్ నెంబర్ ఆఫ్ టైమ్స్, నేను 2 టైమ్స్ రోల్ చేస్తున్నాను. సో 36. నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 36 వస్తాయి. నువ్వు కూడా జనరల్గా చూడొచ్చు, ఇటు 6 ఇటు 6, 6 by 6 36. ఓకే. నెక్స్ట్ ఎందుకు ఈ ఫార్ములా దేనివల్ల యూజ్ చేయండి దీనివల్ల అంటే, ఇప్పుడు నేను చెప్తున్నాను నెక్స్ట్ కాయిన్ నేను 5 టైమ్స్ టాస్ చేశాను అని చెప్తున్నాను, లేదు డైని 3 టైమ్స్ రోల్ చేశాను అని చెప్తున్నాను. సో అప్పుడు నువ్వు శాంపుల్ స్పేస్ రాసుకుంటూ కూర్చోవడానికి కొంచెం కష్టం అవుతుంది కదా. 3 టైమ్స్ అన్నా కూడా నేను రాయొచ్చు. 3 టైమ్స్ అంటే ఎలా రాయొచ్చు చెప్పండి, 3 కాయిన్స్ టాస్ చేశాను, లేదు ఒక కాయిన్ని 3 టైమ్స్ టాస్ చేశాను, ఏదైనా నాకు శాంపుల్ స్పేస్ ఎలా వస్తుంది, హెచ్ హెచ్ హెచ్, హెచ్డి హెచ్, టిహెచ్హెచ్, హెచ్హెచ్టి, టిటిహెచ్, టిహెచ్టి, హెచ్టిటి అండ్ టిటిటి. ఒక ఆర్డర్ వెళ్తే ఇంకా బాగుంటుంది. సో n of s ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇప్పుడు, నెంబర్ ఆఫ్ ఫేసెస్, కాయిన్కి ఎన్ని ఫేసెస్ ఉన్నాయి, 2 ఫేసెస్ ఉంటాయి, హెడ్స్ అండ్ టైల్స్ అని. నెంబర్ ఆఫ్ టైమ్స్ పవర్లో వేసుకోవాలి, ఎన్ని టైమ్స్ వేస్తున్నాను నేను, 3 టైమ్స్. సో దట్ n2³ ఈజ్ ఈక్వల్ టు 8. ఈసారి డైస్ని 3 రోల్ చేస్తున్నాను, 3 టైమ్స్. 6 సైడెడ్ డైస్ని రోల్ 3 టైమ్స్. అప్పుడు n of s శాంపుల్ స్పేస్ ఎలిమెంట్స్ ఎన్ని ఉంటాయి ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి, 6 పవర్ 3 216. ఓకే. అదే ఒకవేళ కాయిన్ని టాస్ చేస్తున్నాను 5 టైమ్స్ అనుకో, అప్పుడు n of s ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది జాగ్రత్తగా చూసుకో, నెంబర్ ఆఫ్ సైడ్స్ నీకు ఆల్రెడీ చెప్పుకున్నా, నెంబర్ ఆఫ్ ఫేసెస్ అంటే కాయిన్కి 2 ఫేసెస్ ఉంటాయి, పవర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ 32 ఇస్ ద నెంబర్ ఆఫ్ ఆల్ పాసిబుల్ అవుట్కమ్స్ వాల్యూ. ఓకేనా, జాగ్రత్తగా చూసుకో.